अग्नि प्रचोदयादु पादारविन्दयोः वेदोत्तरदिव्यसुमन्न मन्त्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि छत्रादि सर्वोपचार पूजान् समर्पयामि అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన యద్దుదంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయాచ పరివార దేవత హోమయాచ భగవాన్ సర్వాత్మకః సర్వం యజ్ఞేశ్వర చరణార పాదార వింద అర్పిత మస్తు ఇలా దోషను పట్టుకొని చెప్పండి స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం ఫలం తేజ ఆరోగ్యం దేహి మే అవ్యవాహన ప్రియం దేహి మే అవ్యవాహన ఓం నమః ఇది మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని ఆ రెండు చేతులు కూడా ఇలా లోపలికి అనుకోండి. ఓం నమ ఇది చతుస్సాగర పర్యంతం రెండు చెవులు పట్టుకొని మీ గోత్రము మీ పేరులు చెప్పుకోండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్యాః సాక్షాత్ వాదిశంకరాచార్యులు అహంబో అభివాదయే కాండద్వయోజ భాషాద్య కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాదస్వర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. పంచభద్రో దశభుజం ప్రతిభద్రో త్రిలోచనో శుద్ధ స్ఫటిక సంకాసం కించత్ విగసితానో జయ జన్మ కొంతమంది జరగండి. జయ జన్మ పరిహితానం మనదాభయపానో ఏవం ధ్యాత్మా మహాదేవో శివాగ్నిం ఇది భావయేత్. అగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ భస్మనాశిరో లలాట వక్షస్కందేషు త్రిపుండ తిలకాని గృహీత్వా. ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమాన్ని హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ తదుపరి ప్రతి ఒక్కళ్ళు కూడా కుంభాభిషేకము ఆ ఆదిశంకర జగద్గురువు అందరికీ కూడా గురువు. మనకు వేదాలు కానివ్వండి, ఎన్నో ఉపనిషత్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అందించినటువంటి సాక్షాత్తు ఆ ఆదిశంకరాచార్యుల వారిని మనం ప్రతిష్ఠించుకోవడం మన యొక్క పూర్వజన్మ సుకృతం. కాబట్టి అటువంటి ప్రతిష్టలో మనం పాల్గొనడం కూడా చాలా విశేషం. ఎంతో మంది ప్రతిష్టలు జరుగుతుంటాయి. శివాలయాలు, రామాలయాలు, విష్ణాలయాలు ఇలాగా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనకి తెలియజేసేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే జగద్గురువులు. కాబట్టి జగత్ మొత్తానికి గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే అందరూ జగద్గురువు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కానీ జగద్గురువులు ఎవరయ్యా అంటే ఒక ఆదిశంకరాచార్యుల మాత్రానికే ఉన్నదన్నమాట. కాబట్టి అటువంటి ఆదిశంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని మనం ఇందాక శుభహోత్రంలో 7:18 విగ్రహ యంత్రస్థాపన బింబ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాము. ఆ తదుపరి కుంభాభిషేకము అంటే స్వామివారికి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం. ఆ తర్వాత ఆయనకి పంచామృతాలతో అభిషేకము, నీరాజన మంత్రపుష్పాల అందరూ కూడా కార్యక్రమం మొత్తం కూడా పూర్తి అయిపోయినంత వరకు కూడా ఇక్కడే ఉండి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుతూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు.